రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వెంకటగిరి మండలం యాతలూరు గ్రామం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీధర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామ సర్పంచ్ పెంచాలమ్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు రబీ సీజన్ 2024-2025 సంవత్సరానికి సంబంధించి రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ లక్ష్మి, డిఎం, సివిల్ సప్లైస్ సుమతి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఖరీఫ్ మాసంలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాతోటి మా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మా జిల్లా అధ్యక్షులు ధర్మేశ్వర గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే మేము జమ చేశాం.